నమస్తే. మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ. కాసేపటి క్రితమే ఎస్ఐపి పోలీసుల ముంగట మావోయిస్టు పార్టీ అగ్రనేతలైనటువంటి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీతో పాటు రాజిరెడ్డి, మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నటువంటి రాజిరెడ్డి, ఈ రాజిరెడ్డి ఎవరో కాదు, ప్రొఫెసర్ కాశీం వాళ్ళ మామ, పిల్లనిచ్చినటువంటి మామ సైతం రాజిరెడ్డి కూడా లొంగిపోవడం జరిగింది. సుమారుగా వీళ్ళు 35 నుంచి 40 సంవత్సరాలు అవుతుంది అడవి బాట పట్టిపోయి మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు నచ్చి వాళ్ళు అడవి బాట పట్టడం జరిగింది. అంచెలంచెలుగా వెతుకుతూ మావోయిస్టు పార్టీని శాసించేటువంటి స్థాయిలోకి వాళ్ళు రావడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల జరుగుతున్నటువంటి ఆపరేషన్ కర్రెగుట్టలు 2లో భాగంగా ఈ ఇద్దరు నేతలు లొంగిపోవడం ఇక మావోయిస్టు పార్టీ యొక్క ఉనికి చాలా ప్రశ్నార్థకంగా మారిందనేది 100% చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆపరేషన్ కగార్ పేరు మీద కేంద్ర బలగాలు కర్రెగుట్టలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్ర సంబంధించినటువంటి బార్డర్స్లో ఉన్నటువంటి అన్ని అడుగులని జల్లెడ పట్టినటువంటి కేంద్ర రాష్ట్ర బలగాలన్నీ ముఖ్యంగా మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలని వాళ్ళ యొక్క ఆధీనంలోకి తీసుకోవడంతో పాటు కొంతమందిని మట్టు పెట్టడం కూడా జరిగింది. ఎదురు కాల్పుల్లో చాలామంది మరణించడం జరిగింది. మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి కేంద్ర కమిటీ సభ్యులు కూడా వాళ్ళు మరణించడం జరిగింది. దాంట్లో భాగంగానే మావోయిస్టు పార్టీకి వెన్నుముకగా ఉన్నటువంటి నంబాల కేశవరావు మృతి తర్వాత మావోయిస్టు పార్టీ ఉనికి ఇక జాడ లేకుండా పోయింది. అంతేకాకుండా మార్చి 31 వరకు మావోయిస్టు పార్టీని అంతం చేయడమే ధ్యేయంగా ఏర్పాటైనటువంటి ఆపరేషన్ కగార్ని విస్తృతంగా తనిఖీలు చేయడం, విస్తృతంగా కేంద్ర బలగాలని రంగంలోకి దింపి కూంబింగ్ చేయడంలో కేంద్రం సక్సెస్ అయినట్టుగానే స్పష్టంగా దీన్ని బట్టి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆ రోజే ఆపరేషన్ కగార్ పేరు మీద ఏర్పాటైనటువంటి ఆపరేషన్ కగార్ పైన ప్రకటన విడుదల తర్వాత అమిత్ షా ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసిండు. ఒకవేళ మీకు ఆప్షన్స్ రెండే ఆప్షన్స్, ఒకవేళ బతకాలంటే ప్రజాక్షేత్రంలోకి రాండి, జనజీవన స్రవంతిలో కలవండి, లేనట్టయిదుంటే మీతోటి ఎట్టి పరిస్థితుల్లో చర్చలు జరిపేదే లేదు, ఖచ్చితంగా ఎన్కౌంటర్లో కావాల్సిందే, ఎన్కౌంటర్లో మీ ప్రాణాలు తీసుకోవాల్సిందే, మీకున్నటువంటి ఆప్షన్ అది 2 మాత్రమే, లొంగిపోతారా చచ్చిపోతారా అనేటువంటి విధంగా మాత్రమే అమిత్ షా ప్రకటన వెలువడించిన తర్వాత కొన్ని ప్రజా సంఘాలు, పౌర సంఘాలు అమిత్ షా ప్రకటన తర్వాత చాలా వాళ్ళు లేఖలు రాయడం జరిగింది. మావోయిస్టులు చాలా మీతో పాటు చర్చలు జరిపేందుకు ఒక అవకాశం ఇవ్వండి. వాళ్ళు ఏదైతే సిద్ధాంతాల కోసం, ఏవైతే ఆశయాల కోసం పెళ్ళో ఆ అంశాల గురించి మీతో పాటు చర్చించేటువంటి ఒక అవకాశం ఇచ్చినట్టయితే ఉంటే వాళ్ళు లొంగిపోయేదానికి సిద్ధమని చెప్పేసి పౌర హక్కుల సంఘాలతో పాటు మావోయిస్టులు కూడా లేఖల మీద లేఖలు రాయడం జరిగింది. కానీ మావోయిస్టులతో చర్చలు జరిపేదే లేదంటూ కేంద్రం తేల్చి చెప్పేయడం, అందులో భాగంగానే ఆపరేషన్ కగార్లో భాగంగానే మనం చూసుకోవచ్చు. హిడ్మా లాంటి వ్యక్తులు చచ్చిపోయిన ఎన్కౌంటర్లో ఇప్పుడున్నటువంటి కట్టా రామచంద్రారెడ్డి కావచ్చు, కడారి సత్యనారాయణ రెడ్డి కావచ్చు, అలాగే నంబాల కేశవరావు లాంటి వాళ్ళు చచ్చిపోతే మల్లోజుల ఆశన్న లాంటి మావోయిస్టు పార్టీలో చాలా పేరున్నటువంటి నాయకులుగా పేరున్నటువంటి ఎవరైతే ఆశన్న, మల్లోజుల లాంటి వాళ్ళు కూడా ఆయుధాలతోటి మహారాష్ట్ర, ఒరిస్సా సంబంధించినటువంటి పోలీసుల ముంగట వాళ్ళు లొంగిపోవడం జరిగింది. మావోయిస్టులని ఎవరు కూడా ఇప్పుడు నమ్మేటువంటి స్థితిలో లేరు, మావోయిస్టు సిద్ధాంతాలను కూడా నమ్మేటువంటి స్థితిలో లేదు. ఆల్రెడీ తప్పిదారి పట్టింది మావోయిస్టు పార్టీ అంటూ మల్లోజులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు. వీటన్నిటి నేపథ్యంలో ఒక పక్కన కేంద్ర బలగాలు కూంబింగ్ ముమ్మరం చేసినటువంటి ఈ సందర్భంలో మావోయిస్టులకి ఇక వేరే ఆప్షన్ అయితే లేదు. కేవలం లొంగిబాటు మాత్రమే వాళ్ళు ముందున్నటువంటి లక్ష్యం. వాళ్ళు మళ్ళీ ఒకసారి అందరు కలిసి మాట్లాడుకొని ఒకటేసారి మూకుమ్మడిగా లొంగిపోయేటువంటి అవకాశం కూడా లేదు. ఉన్నటువంటి టెక్నాలజీ ఆధారంగా ఆధునిక ఈ టెక్నాలజీని కేంద్ర బలగాలు వినియోగిస్తున్నటువంటి ఈ సందర్భంలో మావోయిస్టులు వాళ్ళు మళ్ళీ అందరూ ఒక చోట గుమిగూడి మీటింగ్ పెట్టుకొని ఉమ్మడిగా వాళ్ళ కార్యాచరణ ప్రకటించుకునేటువంటి అవకాశం లేదు. ఒకవేళ అడవులకెళ్ళి బయటకు వచ్చినా అడవిలోనే తలదాచుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈరోజు వేల సంఖ్యలో ఆపరేషన్ కర్రెగుట్టలు 2 అన్నటువంటి పేరు మీద పూర్తి స్థాయిలో జల్లెడబడతా ఉన్నాయి. ఎక్కడికక్కడ బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకొని 2-3 కిలోమీటర్లకు ఒక బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకొని వేలాది మంది పోలీసులు కూంబింగ్ చేస్తూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర బలగాలు, సిఆర్పిఎఫ్తో పాటు మిగతా కొన్ని బలగాలన్నీ కూడా. అందులో భాగంగానే ఇప్పుడున్నటువంటి కోరుట్ల ప్రాంతం, జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రాంతానికి చెందినటువంటి దేవ్జీ లొంగిపోయిండు. అలాగే రాజిరెడ్డి కూడా లొంగిపోయినట్టుగా సమాచారం అందుతూ ఉంది. కాసేపట్లో
ఈ యొక్క లొంగుబాటు గురించి ఎంతమంది లొంగిపోయిన్లు, వాళ్ళు ఆయుధాలతో లొంగిపోయిన్లా, లేకపోయినట్లయితుంటే ఈ ఎటువంటి వాటితో లొంగిపోయిన్లు, వాళ్ళతో పాటు ఇంకొక 16 మంది మావోయిస్టులు కూడా ఉన్నారన్నటువంటి సమాచారం అందుతుంది. మరి ఆ మావోయిస్టులు కేంద్ర కమిటీలో ఉన్నటువంటి సభ్యులా, ఏ సభ్యులు అనేది తెలియదు. కానీ 16 మందిలో ఇద్దరు మాత్రం, ఒకరేమో కేంద్ర కమిటీలో పనిచేస్తున్నటువంటి రాజిరెడ్డి, అలాగే మావోయిస్టు పార్టీకి ఇప్పుడు నంబాల కేశవరావు చనిపోయిన తర్వాత ఆ యొక్క పాత్రను పోషిస్తున్నటువంటి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ సైతం కూడా ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కేవలం 4-5 మాత్రమే కేంద్ర కమిటీ సభ్యులకి మిగిలిపోయిన్లు. దాదాపుగా 46 నుంచి 50 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉంటే దాంట్లో కేవలం 4-5 మిగిలిపోతే ఇప్పుడు ఇద్దరు లొంగిపోయిన్లు. ఇక మావోయిస్టు పార్టీ క్లోజ్ అయ్యేటువంటి స్థితికే వచ్చిందనేది మనం 100% చెప్పుకోవచ్చు. సో అది కూడా ఎక్కడ కూడా క్వశ్చన్ మార్క్ వార్త అయితే ఎక్కడ లేదు. అది కూడా కన్ఫామ్ అయినటువంటి వార్తగానే కనపడతా ఉంది. మరి కాసేపట్లో ఇవాళ కాదు వాళ్ళు లొంగిపోయింది, ఒక 2 రోజుల కానించి ఆల్రెడీ పోలీసుల అదుపులో వాళ్ళు ఉన్నట్టుగానే కొన్ని వార్తలు వచ్చినాయి. కానీ అది ఆ క్వశ్చన్ మార్క్తో వచ్చినప్పటికీ వాళ్ళు ఆల్రెడీ పోలీసులతో సంప్రదింపులు అయిపోయి లొంగిపోయేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి పోలీసులకి సరెండర్ అయ్యిండ్రు అనేది వార్తలు వచ్చినాయి. సో అప్పటి నుంచే చర్చ నడుస్తున్నది. ఇక కొన్ని సందర్భాల్లో దేవుజీ యొక్క జాడ లేదు, దేవుజీ కూడా చనిపోయి ఉండొచ్చు అన్నటువంటి ఆ వార్తలు కూడా బలంగా వినిపించినాయి. కానీ ఏదైతే కేంద్రం విధించుకున్నటువంటి టార్గెట్ ఏదైతే ఉందో, మార్చి 31 అన్నటువంటి టార్గెట్ ఏదైతే ఉందో, మార్చి 31 టార్గెట్ లోపట్ల మావోయిస్టుని వాళ్ళ దారిలోకి తీసుకుని రావడమా కేంద్రం, లేకపోయినట్లయితే ఇంకో అడవులో ఉన్నటువంటి వాళ్ళని ఒక్కరిని కూడా మిగిలకుండా ఉండనిచ్చేటువంటి అవకాశం అయితే కనబడతలేదు. మావోయిస్టులు లేనటువంటి దేశంగా తయారు చేస్తాం, మార్చి 31 వరకు అంటూ కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా ప్రకటన తర్వాత పూర్తి స్థాయిలో ఏదైతే కర్రెగుట్టలు ఇప్పుడు మావోయిస్టు పార్టీలకి, మావోయిస్టు నేతలకి అంతా కూడా ఇది ఒక అనువైనటువంటి ప్రాంతం. కొండలు, గుట్టలు, లోయలు, వాగులు, వంకలు ఉన్నటువంటి ఈ కర్రెగుట్టల ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూంబింగ్ చేస్తున్నారు, బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకొని. ఇక వాళ్ళు బయటకు వస్తే ఇక చనిపోవడం మాత్రమే ఉన్నటువంటి ఆప్షన్. కాబట్టి వాళ్ళకు ఇక లొంగిపోవడమే మార్గం అని చెప్పేసి వీళ్ళు లొంగిపోయారు. మరి వీళ్ళు లొంగిపోయిన తర్వాత ఇంకెంతమంది లొంగిపోతారో తెలియదుగా. ఇక ఉన్నటువంటి చిన్న వాళ్ళు ఉంటారు కదా, ఆ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళు కూడా లొంగిపోయేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మనం చూసుకోవచ్చు, ఆసన్న మల్లాజులో లొంగిపోయిన తర్వాత చాలామంది ఆయుధాలతో లొంగిపోయినటువంటి వాళ్ళు కనబడ్డారు. ఇప్పుడు కూడా మావోయిస్టు పార్టీకి వెన్నుముకగా ఉన్నటువంటి, మావోయిస్టు పార్టీని శాసించేటువంటి దేవుజీ కూడా లొంగిపోయిండు అంటే మావోయిస్టు పార్టీ చీపే లొంగిపోయిండు అంటే ఇక వాళ్ళ బలగం కూడా లొంగిపోయేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. వీళ్ళంతా తెలంగాణ పోలీసుల ముంగట్టే లొంగిపోయినట్టుగా సమాచారం అయితే అందుతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.